కాలీఫ్లవర్ కిచిడి రెడీ గైస్. ప్లేట్లలోకి సర్వ్ అయిపోయింది. కొంచెం వేడిగా ఉంది, తిందామంటే కాలుతుంది. బెస్ట్ ట్రావెల్ కుక్ అవార్డు నాకు ఇవ్వచ్చు. ఒక్కసారి ఒడిస్సాలోకి ఎంట్రీ. అండ్ ఇంకా అక్కడ చంద్రుడు చూడాలి. ఇంకా చంద్రుడు, అటు చంద్రుడు ఇటు సూర్యుడు సేమ్ లెవెల్లో. Good morning, welcome back. Another day. Time 5:30 అయింది. Had a good sleep of 5 hours, I think so. 5.5 hours of good sleep. బయట పరిస్థితి చూస్తే this is what. చూడండి, చంద్రుడు ఇంకా ఉన్నాడు. సూర్యోదయం కోసం వస్తే చంద్రుడు కనబడుతున్నాడు. నెమ్మదిగా సూర్యోదయం కావస్తుంది. లేచి కొంచెం ఈ టెంట్ అంతటిని కొంచెం ప్యాక్ చేసేసి కార్లో పడేసి అక్కడ సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాలి. చూడండి, నా చెప్పులు మొత్తం తడైపోయాయి చల్లగా. ఇప్పుడు పరిస్థితి చూస్తే అక్కడ కొన్ని కార్లు ఆపేసి ఉన్నారు, రావడానికి ఛాన్స్ లేకుండా. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అప్ టాప్కి. నిన్న మనం క్యాంపింగ్ చేసుకున్న పాయింట్ ఇదే. అండ్ సన్ రైజ్ పాయింట్ అయితే అక్కడ ఉన్నది. లుక్ ఎట్ ద వ్యూ. సన్ రైజ్ పాయింట్కి అయితే ఇప్పుడు మూవ్ అవుతున్నా. అసలు ఇంకా చంద్రుడు అయితే ఇంకా ఉన్నాడు. టైం 6 o'clock. చంద్రుడు ఇంకా ఉన్నాడు, సూర్యుడు ఇంకా లేట్. సుమారుగా ఒక 100 meters ఆఫ్ వాక్. మార్నింగ్ 5 o'clockకి ఇక్కడ అమ్ముకునేటోళ్ళు అందరూ వచ్చారు. అంటే నాకు నేను నిద్ర నుంచి బయటపడింది అప్పుడే. ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ వచ్చారు. తర్వాత 1 by 1 అలా బైక్స్ అయితే పైకి వస్తున్నాయి. ఇంకా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఆరోస్కి. అలాగే నిన్న నైట్ అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ ఉయ్యాలు కూడా పెట్టారు. చూడండి, లోకల్ మట్టి కుండలు తయారు చేయడానికి మార్నింగ్ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోయాయి. Revealing the view. సూపర్గా ఉంది. ఇది చూడడానికే రావాలా. సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సన్ రైజ్ ఓవరాల్గా ఇట్స్ నైస్ వ్యూ. ఇక్కడ మనకి లంబసింగిలోని పాడేరు దగ్గర ఒక ప్లేస్ ఉన్న స్పాట్ ఉన్నది. ఆ స్పాట్ లాగా ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్. అంత హై ఆల్టిట్యూడ్ ఏం కాదు, నైస్. జనాలు కూడా ఇది ఈరోజు ట్యూస్డే ఇది అయినా కూడా పెడతాం ఒక మాదిరిగానే వచ్చారు. బట్ ఎవరు ఇక్కడ స్టే చేయలేదు. అరకులో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లోకల్ ట్యాక్సీస్ అండ్ కొంతమంది బైకర్స్ కూడా వచ్చారు.
అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ముందుకెళ్ళి చూద్దాం. మోర్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి చిన్న దింసా డ్యాన్స్ లాంటివి పెట్టారు. అయిపోయిందమ్మా, తాగిసాం. అలా ఇంకా అమ్మదిగా తాగిసాం. పెట్టల్దారా డబుల్గా అంటే సన్ రైజ్ చూసుకుంటూ అక్కడ ఇలాగా ఉయ్యాలో ఒకటలకా. ఏ ఊరు ఇది? మాడగడ వ్యూ పాయింట్, సన్ వ్యూ పాయింట్ అయిపోయింది. మార్నింగ్ టైం అయితే ఇప్పుడు 6:30. ఎస్, ఎగ్జాక్ట్ 6:30 అయింది. ఇక్కడ ఉండొచ్చు, లైక్ ఎక్కువసేపు ఉండొచ్చు. మనం మూవ్ అవ్వాల్సింది మధ్యప్రదేశ్ కాబట్టి బెడాఘట్. సో ఈ రోజంతా జర్నీ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి సంథింగ్ అరౌండ్ 700 అబౌవ్ km డ్రైవ్ ఉంటుంది. సో ఆ కార్యక్రమాలు అయితే చూద్దాం. అరకు సెంటర్కి వెళ్ళి చిన్న లైట్ గా బ్రేక్ఫాస్ట్ చేసుకుని పోదాం. ఓవరాల్ గా అయితే మార్నింగ్ వస్తేనే ఇక్కడ వ్యూ ఉంటది. అండ్ ఇంకా అక్కడ చంద్రుడు చూడాలి. ఇంకా అటు చంద్రుడు, ఇటు సూర్యుడు సేమ్ లెవెల్లో. అండ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మార్నింగ్ ఏదన్నా సూర్యోదయానికి ముందు వచ్చేస్తేనే ఇక్కడ వ్యూని అయితే ఎంజాయ్ చేయగలం. తర్వాత ఇంకా 7:30, 8 అయిపోయింది అని అంటే అక్కడ కనబడుతుంది కదా ఫాగ్, అదంతా ఆ ఫాగ్ వ్యూ అండ్ సన్ రైజ్ వ్యూ అయితే మాత్రం డెఫినెట్గా మిస్ అవుతాం. అండ్ నిన్న ఈ రోజు లక్ ఏంటంటే సమ్ టైమ్ అరౌండ్ ఫుల్ మూన్ డే కాబట్టి అటు చంద్రుడును ఇటు సూర్యుడిని కూడా విట్నెస్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. మన కారు అదిగో సింగం గారు అక్కడ ఉన్నారు. లెట్స్ గో దేర్ అండ్ స్టార్ట్ టువర్డ్స్ బెడాఘట్. బెడాఘట్ అయితే ఇక్కడ నుంచి ఇంకా 840 km ఉన్నది. అరకు నుంచి 18 to 20 hours ఆఫ్ జర్నీ ఉన్నది. టైం 7 అంటే నైట్ 7కి కాదు, రేపే వెళ్తాం అనుకుంటాను. కొంచెం లాంగ్ జర్నీ అయింది ఈరోజు. అక్కడ వ్యూ అయితే చూడండి. సీజన్ స్టార్ట్ అయింది కదా. సీజన్ స్టార్ట్ అయ్యేసరికి మొత్తం చూడండి మంచు అంతా ఎలా, పొగ మంచి ఎలా కప్పేసింది ముందున. మనం వెళ్ళాల్సిన రూట్ అయితే జైపూర్ నుంచి రాయ్పూర్ వెళ్ళాలి. రాయ్పూర్ నుంచి జబల్పూర్. బెడాఘట్ అనేది ఒక వాటర్ ఫాల్ కమ్ రాక్స్ మధ్యలో. నేను అనుకోవడం తమిళనాడులో వెళ్ళాం కదా, తమిళనాడులోని హొగానికల్ టైప్ అది. అరకుకి ఇంకా రీచ్ అవ్వలేదు. ఆన్స్ అరకు రీచ్ అయిన తర్వాత అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి, బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు వండుకోదలుచుకోలేదు. ఫస్ట్ ఇంకా అక్కడికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు అక్కడ నుంచి యాక్చువల్ జర్నీ స్టార్ట్ చేద్దాం. గైస్ పరిస్థితి ఇది. సూర్యుడు కూడా చూడండి ఇంకా తెల్లగా ఉన్నాడు. మంచు అయితే అరకులోని విపరీతంగా ఉంది. మడగడ నుంచి అరకులోకి రావాలి అని అంటే ఎగ్జాక్ట్గా ఈ ట్రైబల్ మ్యూజియం ఉన్నది కదా, ఆ ట్రైబల్ మ్యూజియం దగ్గర కనెక్ట్ అవుతుంది ఆ రూట్. హ్యావ్ ఎ లుక్. టైం 7:30, 7:59. ఇంకా
ఇంకా అలాగే ఉంది. ఇది ఇంకా సీజన్ స్టార్టింగ్. సీజన్ కానీ సీజన్ మిడ్లో ఉండుంటే మాత్రం ఇంకా 8-8:30 వరకు కూడా పూర్తి ఫాగే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ జైపూర్కి అయితే స్టార్ట్ అయ్యాం. జైపూర్ ఇక్కడ నుంచి సంథింగ్ అరౌండ్ 90 to 100 km ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ 2 hours ఆఫ్ జర్నీ. ఎస్, ఈజీగా 2 hours ఆఫ్ జర్నీ పడుతుంది. 10 కల్లా జైపూర్కి వెళ్ళిపోతాం. జైపూర్ వెళ్ళిపోయి అక్కడి నుంచి రాయ్పూర్ హైవే పట్టుకోవడం. రాయ్పూర్ హైవే పట్టుకుంటే రాయ్పూర్ వెళ్ళేసరికి ఐ థింక్ ఈవినింగ్ అవ్వచ్చు. అండ్ రోడ్ అయితే చూడండి 8 అవుతుంది, ఇంకా స్కై క్లియర్ అవ్వలేదు. మరొక్కసారి ఒడిస్సాలోకి ఎంట్రీ. లాస్ట్ టైం ఇది 3rd టైం అనుకుంటాను నేను ఒడిస్సాలోకి ఎంటర్ అవ్వడం. మళ్ళీ అంటే ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఒక రకంగా ఈవెన్ ఢిల్లీ వెళ్ళాలన్నా కూడా ఇదే రూటు. రేపు పొద్దునప్పుడు లదాఖ్ వెళ్ళాలన్నా, ఢిల్లీ వెళ్ళాలన్నా ఈ రూట్లోనే వెళ్ళాల. అంటే వైజాగ్ నుంచి ఇన్స్టెడ్ విజయవాడ అవన్నీ కాకుండా పైకి నార్త్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇంక ఇదే రూట్ మనకి. లేదు అంటే విజయనగరం పైనుంచి వెళ్ళాలంటే సాలూరు అండ్ కోరాపుట్ వైపు వేరే రూట్ వస్తుంది. ఐ థింక్ నా సీజన్ 4 ఇటే వచ్చాను, కాకపోతే సీజన్ 4 ఇటు రాలేదు. పాడేరు పైనుంచి డుడిమా వాటర్ ఫాల్ వైపు వెళ్ళాను. అది డైరెక్ట్గా కోరాపుట్కి వెళ్ళిపోయాను. లాస్ట్ సీజన్ 7 ఈ రూట్లోనే వెళ్ళాను. చూడండి గైస్, జస్ట్ ఇంకా ఒడిస్సా బోర్డర్లోకి వచ్చి 2 kilometers రాలేదు, మొత్తం క్లైమేట్ అంతా మారిపోయింది. అరకు వైపు అంతా ఫుల్ ఫాగ్ అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్రైట్గా ఎండ. మేబీ దిస్ ఈస్ ద రీజన్ వై అరకు అంత పాపులర్ ఇటువైపు. పిచ్చల్ కోట్ లాస్ట్ టైం సీజన్ 6లో ఈ రూట్లోనే తిరిగాం కదా. లైక్ చిత్రకూట్ వాటర్ ఫాల్ వెళ్ళిందంతా ఈ రూట్. ఇది నేషనల్ హైవే నెంబర్ 326. 326 అంటే దిస్ విల్ గెట్ కనెక్టెడ్ టు 26 ఏంటంటే మన సోలాపూరు, సాలూరు, విజయనగరం వెళ్ళే రూట్ హైవే అది. ఇదైతే 326. ఇఫ్ యూ డూ రిమెంబర్ సీజన్ 6లో ఈ రూట్ అంతా మనం చూడవచ్చు. అందుకనే నేను కొంచెం క్యాప్చర్ చేయట్లేదు. జైపూర్ తర్వాత నుంచి విల్ బి ఆన్ ఏ డిఫరెంట్ రూట్. జైపూర్ తర్వాత నేను అలాగా వెస్ట్ బెంగాల్ వైపు వెళ్ళిపోయాను కదా లాస్ట్ టైం సీజన్ 6లో. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వైపు కాకుండా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వైపు వెళ్తాను. ఏంది ఇక్కడ ఎన్ని విభత్సంగా ఉన్నాయి కోతులు. రోడ్డు పైన అసలు దారి కూడా ఇవ్వకుండా ఉన్నాయి. దారిలో వచ్చి చాలా ఉన్నాయి కోతులు, చాలా ఉన్నాయి. జైపూర్ అయితే ఇక్కడ నుంచి సంథింగ్ అరౌండ్ 10 to 13 kilometers ఉంటుంది. కానీ మనం రాయ్పూర్ వెళ్ళాలంటే మళ్ళీ జైపూర్ ఆ ఊరు సందుల్లో నుంచి వెళ్ళాలా. అఫ్కోర్స్ లాస్ట్ టైం బైక్ మీద వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం పడుతున్న టైంలో వెళ్ళాను. సందులు తిరుక్కుంటూ వెళ్ళాను. జైపూర్ మున్సిపాలిటీలోకి వచ్చేసాం. ఇక్కడెక్కడ లెఫ్ట్ వెళ్తుంది. అయితే ఇక్కడ నుంచి మనం లాస్ట్ టైం అయితే స్ట్రైట్గా వెళ్ళిపోయి కోరాపుట్ వైపు వెళ్ళి అలాగా అట్టించట్టు ఏమంటాం వెస్ట్ బెంగాల్ వైపు వెళ్ళాను. లెఫ్ట్కి వెళ్ళిపోయి మల్కన్గిరి రింగ్ రోడ్ అంట. మల్కన్గిరి అంటే మన సీలేరు దగ్గరలో ఉంది కదా, ఆ మల్కన్గిరి. నేషనల్ హైవే 26 ఈ ముందున ఎక్కడో లెఫ్ట్ తిరిగిపోతే జగదల్పూర్ అంతా వెళ్ళిపోతాం. లాస్ట్ టైం మన చిత్రకూట్ వాటర్ ఫాల్కి వెళ్ళింది. మనం వెళ్ళాల్సిన రూట్ స్ట్రైట్. రాయ్పూర్ ఇంకా 360 kilometers ఉన్నది. ఇఫ్ రోడ్ కానీ బాగుంటే మాత్రం హార్డ్లీ 6 hours కాకపోయినా 7 hours వేసుకుందాం. 7 hours అంటే ఇప్పుడు టైం అయితే 10:30 అంటే 5:30కి ఆ టైంకి రీచ్ అవుతాం. మన ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఇది టోటల్గా డిఫరెంట్ రోడ్. లైక్ రాయ్పూర్ వైపు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. అంటే నేను ఇంతకుముందు ఎప్పుడో వెళ్ళానులేండి చాలాసార్లు. న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు
వెళ్ళినప్పుడు, మనాలి వెళ్ళినప్పుడు, లేహ్ లదాఖ్ వెళ్ళినప్పుడు ఇంతకుముందు వెళ్ళాను. బట్ ఆన్ పర్పస్ ఆఫ్ వ్లాగింగ్లో ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో అయితే మాత్రం ఇది టోటలీ న్యూ రోడ్. టువర్డ్స్ ఉమర్కోట్, భవానీపట్న అండ్ దెన్ రాయ్పూర్. రాయ్పూర్ నుంచి మళ్ళీ మనం ఎటు బేడాఘట్ అనేది మాత్రం అది నాకు కూడా కొత్త డిఫరెంట్ రూట్. అది रायपुर नीचे 2000 का 2000 है भाई. लीटर कितना है डीजल? 99. ఫ్యూల్ ప్రైస్ ఎక్కువ ఉన్నది 99.26 అంటే మేబీ ఇది వాటర్ కావడం వల్లేమో అది అందుకనే 2000 కొట్టిస్తున్నా. ఈ పార్ట్ ఆఫ్ ఒడిస్సాలో ఫ్యూల్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ 99.26 అట. మన మీద ఎక్కువ ఉన్నది. అటువైపు ఒడిస్సా అటువైపు వెళ్ళినప్పుడు అయితే మాత్రం తక్కువ ఉన్నది. 96, 95 కూడా చూసాను ఇక్కడ మన బెరంపూర్ అటువైపు. అందుకనే 2000 కొట్టించాను. 20.15 లీటర్స్ వచ్చింది. అదే మన వైజాగ్లో అయితే 20.34 వస్తుంది. కొంచెం ఎక్కువ, ఆల్మోస్ట్ ₹1 ఎక్కువ. హైవే అయితే బాగుంది, నీట్గా ప్లెజెంట్గా గోయింగ్ అన్నట్టు. వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ టైం ఒడిశాలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఫస్ట్ టైం ఒడిశాలోని బాగాలేని రోడ్స్ వైపు వచ్చాను. అంటే ఉమర్కోట్ ఇదంతా రోడ్స్ అయితే బాగాలేదు. సో ఏదో ఫారెస్ట్ నుంచి వెళ్తున్నట్లున్నా ఒక 100-200 మీటర్స్ స్మూత్గా ఉంటుంది. స్పీడ్ పడదాం అనే లోపు మళ్ళీ ఇది ఇలాంటి గతకలు అన్నీ వస్తున్నాయి. రాయ్గర్ దగ్గరలో ఉన్నా. రాయ్గర్ అంటే ఇప్పుడు ఒడిస్సాలో ఉండేది వేరే, రాయగడ. లాస్ట్ సీజన్లో నేను వెళ్ళింది మహారాష్ట్రలో ఉన్నది, దట్ ఈస్ రాయ్గఢ్. ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే రాయ్గర్లో మనకు పని ఏం లేదు. రాయ్గర్ దాటి రాయ్పూర్ నుంచి జబల్పూర్ వైపు వెళ్ళలేదు మనం. ఇంకా రాయ్గర్ దగ్గరలో ఉన్నాం. రాయ్గర్ ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఉంది. వన్స్ రాయ్గర్ దాటిన తర్వాత ఏదైనా మంచి నీడగా మంచిగా ఉండే ప్లేస్ చూసి మళ్ళీ ఒకసారి కుకింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఆకలి ఒకటి వేస్తుంది. టైం 1:15 అయింది. మార్నింగ్ ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసేసాం కదా, సో అందుకని కొంచెం ఆకలి వేస్తుంది. సో మంచి ప్లేస్ ఏమైనా చూసుకొని ఆపి కుక్ చేసుకొని తినేస్తాం. సో రాయ్గర్ దగ్గర అయితే ఉన్నాను. రాయ్గర్ దాటేసి ఆన్ ది వే టు రాయ్పూర్ వెళ్ళే దారిలో 1:30 అయింది టైం. కొంచెం ఆకలి ఘోరంగా వేస్తుంది. మార్నింగ్ ఎర్లీగా తినేసాం కదా, అందువల్ల ఆకలి ఘోరంగా వేస్తుంది. ఇంకో బండి ఇక్కడ ఆపేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి బయలుదేరదామని చూస్తున్నాం. ఇంతకు మించి స్పేస్ ఏం దొరకట్లేదు ఇక్కడ. సో అందుకని ఏదో దొరికిన దాంట్లో ఇక్కడ ఆపేసి వండుకుందామని ఆగాం. ప్రస్తుతం అయితే కిచిడి టైపు రైస్ వేసేసాం దీంట్లోనే. అండ్ విత్ వెరైటీగా ఎప్పుడు వినుండరు కాలీఫ్లవర్ కిచిడి. అయిపోయింది. మూత పెట్టేసి వేడి 4 విజిల్ రాగానే లేపి తినేదా. కాలీఫ్లవర్ కిచిడి రెడీ గైస్. తినేసి మసాలాలు అంతకేం వేయలేదు, ఉప్పు కారం అన్నీ కంప్లీట్ అయిపోయింది. ప్లేట్లలోకి సర్వ్ అయిపోయింది. కొంచెం వేడిగా ఉంది, తిందామంటే కాలుతుంది. బెస్ట్ ట్రావెల్ కుక్ అవార్డు నాకు ఇవ్వచ్చు.
టేస్ట్ అయితే మాత్రం సూపర్. అది వేడివేడిగా తినాలి, చల్లారితే మళ్ళీ ట్రావెలింగ్ కుక్ అవార్డు పోతుంది.